బీరకాయ పచ్చి రొయ్యలు ఎంతమంది ట్రై చేస్తారో కమెంట్ చేసేయండి. ఇలా చేస్తే సూపర్ టేస్టీగా కుదిరిద్దండి కూర. దీనికోసం 1 కేజీ రొయ్యల్ని ఇలా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా వేసి సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు అప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను కూడా వేసేసుకోవాలి. ఈ కూర కోసం మ్యారినేషన్ కూడా ఏం అవసరం లేదండి. ఒకసారి ఇదంతా కలుపుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల వరకు కారం వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1/4 కేజీ వరకు బీరకాయల్ని ఇలాగ సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇంకా ఇందులో వాటర్ని అసలు యాడ్ చేయకూడదు. ఇదంతా కలుపుకొని మూత పెట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా ఉంటే కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆపేస్తే సూపర్ టేస్టీ బీరకాయ పచ్చి రొయ్యల కూర రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.